జై. ఈరోజు శ్రీ ఏడుపాయల వనదుర్గమాత నాగసంపల్లి గ్రామంలో వెలిసినటువంటి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈరోజు మనము ఉండి లెక్కించడం జరిగింది. 80 రోజులకు గాను ఇక్కడ ఉండి లెక్కింపులో రాజరాజేశ్వరి సమితి సభ్యులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 53,36,886 రూపాయలు మనకు సమకూర్చడం జరిగింది. కాబట్టి ఇట్టి కానుకలు వేసినటువంటి భక్తులకు అమ్మవారు ఎల్లవేళలు దీవెలు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మిశ్రమ బంగారం, మిశ్రమ వెండి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే మన అందరి సమక్షంలో మన అసిస్టెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ గారు, ఈఓ గారు, సిబ్బంది, ఎండోమెంట్ పాలకవర్గం సభ్యుల సమక్షంలో, పోలీస్ శాఖ సమక్షంలో, పత్రిక విలేకరుల సమక్షంలో ఇప్పుడే అన్నీ మూటగట్టి మేము ఉండిలో వేయడం జరిగింది. ఇట్టి మిశ్రమ బంగారాన్ని అతి త్వరలో లాకర్లో ఉన్నటువంటి మిశ్రమ బంగారాన్ని దీనికి అతి త్వరలో మేము మాకు ఎవరైతే గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉంటారో, ఎండోమెంటల్ అలర్ట్ చేసిన గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉంటారో వాళ్ళ పిలిపించి దీనికి లెక్కలు తేల్చి అతి త్వరలో చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి ఈ మిశ్రమ బంగారం గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ మిశ్రమ బంగారం ఏదైతే ఉంటుందో మనం చేయడానికి వీల్లేదు. వాళ్ళకు ఎండోమెంట్ వాళ్ళకు లెటర్ పెట్టి దాన్ని తీసుకుపోయి మళ్ళీ కరిగించే తొందరగా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇట్టి 53,36,886 రూపాయలు ఉండి లెక్కింపులో నగదు రూపకంగా రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన భక్తులకు ఎల్లవేళ కోరికలు తీర్చాలని చెప్పి అధిక సంఖ్యలో భక్తులు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి దానిని ఇండియన్ బ్యాంకులో డిపాజిట్, పోలీసు వారి సమక్షంలో ఇండియన్ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి విషయాన్ని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. జై ఏడుపాయల దుర్గాభవానికి మాతాకి జై. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం యొక్క హుండీలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజు గారు, ఇన్స్పెక్టర్, దేవస్థాన చైర్మన్ మరియు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, విలేకరులు, రాజరాజేశ్వరి సేవా సమితి వారు లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు లోపల 80 రోజులకు 53,36,886 రూపాయలు వచ్చినాయి. ఇటు రూపాయలను దేవస్థానం యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసి దేవాదాయ శాఖ కమిషనర్ గారి శాంక్షన్ ఆర్డర్స్ లోబడి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హెచ్చించడం జరుగుతుందని, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి మిశ్రమ వెండి, బంగారు వస్తువులను సీల్ చేసి తిరిగి ఉండిలో పెట్టడం జరిగింది.